మన మ్యారేజ్ నెక్స్ట్ డేటే షూట్ ఉంది. పెద్ద కాంబినేషన్. స్టిల్ హీ పోస్ట్పోన్ జస్ట్ నా కోసం. అవును, నీకోసమే. ఏంటిది? బై ద వే చెప్పడం మర్చిపోయాను. టటడా! కొత్త ఫోన్. ప్రొడ్యూసర్ శరత్ గిఫ్ట్ టు మీ. ఎలా ఉంది? నైస్. అంతేనా? పట్టుకుని చూడు బాబు, చూడు. ప్రణయ్, why you so careless? నో, ఐ థింక్ ఐమ్ ఫూలిష్. అది చిన్నప్పటి నుంచి కదా. జస్ట్ కిడింగ్. ఈ ఫోన్ అన్బ్రేకబుల్, మన ప్రేమలాగా. ఏమైంది? నథింగ్, ఏదో గుర్తుకొచ్చింది. మొహం చూడ ఎలా ఉందో, కొంచెం నవ్వు నవ్వు. దాట్స్ లైక్ మై బాయ్. అదంతా కాదు, ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్ పార్టీ అంటున్నారు, ప్లాన్ చేయాలి. ఇంకా ప్లాన్ చేయాలా? మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈరోజు ఫిక్స్ చేసేశారు. అబ్బో, మీరందరూ చాలా స్పీడులే. కాదు, చాలా ఫాస్ట్. సార్ అయ్యాయా పార్టీలు అవి? అప్పుడే అవుతాయి సార్. మేడం గారు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారు సార్. థ్యాంక్ గాడ్. తనకు ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు ఫోన్ ఎత్తుతుంటే చాలా చిరాకేసేది దేవదాసు. కానీ ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆ చెత్త ఫోన్ తన చేతుల్లో లేదని. అలా ఏమీ లేదు సార్. ఇప్పటిదాకా మేడం గారు రచ్చరచ్చగా డాన్స్ చేశారు. అసలు మేడం గారికి పేరు ఎవరో తెలుసా సార్? ఎవడు? ఆ ప్రొడ్యూసర్ గాడే కదా. కాదు సార్, ఆయన ఇచ్చిన ఈ ఫోనే. షిట్. పోనీలే, ఇప్పుడైనా నీకు ఇచ్చిందిగా ఆ చెత్త ఫోను. ఇచ్చారు సార్, 10 సార్లు జాగ్రత్త అని చెప్పి మరిని. మేడం గారు ఇంతకు ముందు ఏ ఫోన్ నేను తల ఇష్టపడలా. ఏంటో మరి, బుజ్జు ఫోన్ స్టైల్ గా ఉందను, లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఇచ్చారను. ఈడొక్కడు చాలు నా జీవితానికి. ఒక ఫోన్ చాలా డిస్టర్బ్ చేస్తుందిరా రవి. అంత ఇరిటేట్ చేసే కాల్ డ్రైవర్ రా? కాల్ కాదు, ఫోనే. డిస్టర్బ్ అయినాను, అయినా పర్ఫెక్ట్గా కొట్టావు అంటే నీ డిస్టర్బెన్స్ నేను అంత డిస్టర్బ్ చేసేది కాదు. వదిలేరా. అంతే అంటావా? ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందిరా. ప్రణయ్, నీకొకటి చెప్తా. ఏంట్రా? మనం టైం బాగా లేనప్పుడు కన్నా టైం బాగున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు నా టైం